మళ్ళీ దాడులు గట్టిగానే జరుగుతున్నాయి. భీకర దాడులు జరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పటివరకు అమెరికా, ఇరాన్ మాత్రమే దాడి చేసుకుంటే నిన్న ఈరోజు ఒకవేళ ఇజ్రాయెల్ కూడా ఎంట్రీ అయితే మాత్రం మళ్ళీ మార్చ్ నెలలో ఏ రకంగా అయితే దాడులు జరిగాయో అవే దాడులు మళ్ళీ జరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ రేట్లు అవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. అండ్ మీ కామెంట్స్ ఏంటి? అండ్ మన భారత నిఘా వ్యవస్థ కూడా చెప్తా ఉంది, ఎవరైతే ఇతర కంట్రీస్లో ఉన్నారో ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దగ్గర అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ వారికి సూచనలు అయితే తెలియజేస్తుంది. ఎటువంటి ఇబ్బంది ఉన్న వెంటనే భారత ఎంబసీకి తెలియజేయాలంటూ కూడా చెప్పింది. సో ఏదైనప్పటికీ హర్మోజ్ జలసంధి దగ్గర అయితే మాత్రం తీవ్ర ఉద్రిక్తత ఉంది. బోట్లు తగలబడిపోతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ అటాక్ చేసింది 3 పెద్ద షిప్ని అటాక్ చేసిన అవన్నీ కూడా చమురు రవాణా జరుగుతున్న షిప్స్ అవి. అందులో కువైట్కి సంబంధించి ఎల్పిసి ట్యాంక్ సంబంధించి ఒకటి ఉంది, ఇంకొకటి ఈ చమురు ట్యాంక్ సంబంధించింది ఇంకోటి ఉంది. సో వాటిని అటాక్ చేసింది. అందుకని అమెరికా వెంటనే రియాక్ట్ అయింది. సో దాడులు ఎందుకు చేసామనే దాని గురించి కూడా అమెరికాకి సంబంధించి సెంట్కామ్ రియాక్ట్ అయింది. ఇరాన్ హర్మోజ్ దగ్గర ఎటువంటి అటాక్స్ చేయమంటూ సీజ్ ఫైర్లో చెప్పి ఇప్పుడు తన మాటలు వెనక్కి తీసుకుని మళ్ళీ అటాక్ చేస్తున్నాం, అందుకనే మేము దాడులు చేయాల్సి వచ్చింది. మళ్ళీ గనక ఇరాన్ ఇటువంటి దాడులు గనక చేస్తే ఈసారి ఇంకా దాడులు తీవ్రంగా అంటూ కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ అయితే మాత్రం వెనక్కి తగ్గకుండా వారు చెప్పిన దానికి ప్రతిస్పందనగా దాడులు చేసే ప్రయత్నం చేస్తే బహ్రెయిన్, కువైట్ని టార్గెట్ చేసుకుని అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. అండ్ మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఈ వార్ మళ్ళీ స్టార్ట్ అవుద్దంటారా, లేదంటే 60 రోజుల పాటు సీజ్ ఫైర్ అనౌన్స్ చేసుకున్నారు, ఈ 60 రోజులు కాకముందే మరి ఇరాన్ అంతం అవుతుందా, లేదంటే గల్ఫ్ కంట్రీస్ అంతమైపోతాయి? ఖచ్చితంగా తెలియపరచండి. నమస్తే, నేను మీ తేజ. హర్మోజ్ జలసంధి తగులుబడుతుంది. ఎస్, అమెరికా ఇరాన్ వార్ మళ్ళీ స్టార్ట్ అయింది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న దేశాలన్నీ కూడా వణికిపోతా ఉన్నాయి. ఏ శకలాలు వచ్చి మన పైన పడతాయని, ఏ మిసైల్ వచ్చి మన పైన అటాక్ చేస్తుందని, ఏ డ్రోన్స్ వచ్చి అటాక్ చేస్తాయని చెప్పి ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్, కువైట్ కావచ్చు, ఖత్తర్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, యుఏఈ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా భయపడుతున్న పరిస్థితి. అయితే రీసెంట్గా అమెరికా ఇరాన్ పైన అటాక్ చేసింది. ఎస్, మొదటిగా అటాక్ చేసింది అమెరికా. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ దగ్గర ఇరాన్ కొన్ని నౌకల్ని పేల్చేసిందంట. సో దీంతో ఆ అమెరికా ప్రతిచర్యగా ఇరాన్ పైన అటాక్ చేసే ప్రయత్నం చేసింది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పైన, తర్వాత కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్, కోస్టల్ రాడర్ వ్యవస్థలు ఆ సెంటర్స్ పైన, తర్వాత యాంటీ మిసైల్ లాంచ్ సైట్స్, తర్వాత ఐఆర్జేసీకి చాలా ప్రత్యేకమైన బోట్స్, అవి చాలా స్పీడ్గా అవి వేగంగా వెళ్తాయి. అలాంటి బోట్స్ పైన కూడా ఒక 60 బోట్ల పైన అటాక్ చేశారు. పైగా 80 ప్లేసెస్లో అటాక్ చేసింది అమెరికా ఈసారి ఇరాన్ పైన. అయితే ఇరాన్ మళ్ళీ ప్రతిస్పందనగా ఇటు కువైట్, అటు ఖత్తర్, అమెరికాకి సంబంధించిన మిలిటరీ బేసెస్ పైన అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా బహ్రెయిన్లోని యుఎస్ 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ పైన అటాక్ చేస్తుంది. అది నావల్ సపోర్ట్ యాక్టివిటీ, అది బహ్రెయిన్ దగ్గర ఉంది. తర్వాత కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్ బేస్, అక్కడ అటాక్ చేసే ప్రయత్నం చేసింది. సో దీంతో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న ఈ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా వణికిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ ఫస్ట్ నుంచి కూడా హెచ్చరిస్తుంది, అమెరికా స్థావరాలు మీ దేశంలో ఉండి మా పైన అటాక్ చేస్తున్నాయి, వారు ఇలానే అటాక్ చేస్తూ ఉంటే మేము మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అటాక్ చేస్తాం, మీ డిసాలినేషన్ ప్లాంట్స్ పైన అటాక్ చేస్తాం, మీ పవర్ ప్లాంట్స్ పైన మేము అటాక్ చేస్తాం, అమెరికాని వెనక్కి తగ్గించే వరకు మేము మీ పైన కూడా దాడి చేస్తాం అంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాయి. అంచేతే రీసెంట్గా ఒక 2 months బ్యాక్ అసలు ఇరాన్ మొత్తం మ్యాప్లో లేకుండా చేసేద్దామని ఇటు ఇజ్రాయెల్, అమెరికా ఈ 2 దేశాలు కూడా ప్లాన్ చేసుకున్నాయి. కానీ ఇరాన్ వారు అనుకున్నట్టుగా లేదు. వారు ఎలా అయితే దాడి చేస్తున్నారో వాటిని తట్టుకుంటూ మళ్ళీ ఇరాన్, అమెరికా, ఇటు ఇజ్రాయెల్ ఆ 2 దేశాల పైన కూడా అటాక్ చేయగలుగుతుంది. సో దీంతో ఇరాన్ ఏం చేస్తుందంటే తెలివి ప్రదర్శన చేసింది. సో అమెరికా చాలా పెద్ద దేశం, ఇక ఇజ్రాయెల్ కూడా చాలా పెద్ద దేశం. దాడులు చేయడంలో ముఖ్యంగా వారి దగ్గర ఉన్న టెక్నాలజీతో ఈజీగా వారు మన వ్యవస్థల గురించి తెలుసుకుని వారు ఈజీగా అటాక్ చేస్తారు. కాబట్టి వారిద్దరిని కంట్రోల్ చేయడానికి
ఒక బ్రహ్మాస్త్రం లాగా ఒకటి ఉపయోగించుకుంది. అదేంటంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి అమెరికా అటాక్ చేస్తుంది కాబట్టి గల్ఫ్ కంట్రీస్ పైన ప్రెజర్ తీసుకొస్తే ఆ దేశాలపైన మనం అటాక్ చేయగలిగితే, డ్రోన్స్ తో వారిపైన అటాక్ చేయగలిగితే ఖచ్చితంగా అమెరికా వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందని మొదటి నుంచి అదే ప్లాన్ తో వెళ్ళి ఈరోజు అమెరికా 60 రోజుల పాటు సీజ్ ఫైర్ అనౌన్స్ చేసే విధంగా తీసుకొచ్చి, అలాగే ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ గురించి, తర్వాత ఇరాన్ పైన ఉన్న ఆంక్షల గురించి, వీటన్నిటి గురించి కూడా అంటే ఒక 60 రోజుల పాటు ఒక సుదీర్ఘ చర్చలు జరపాలని చెప్పి ఒక ప్లాన్ ని వేసుకుంది. మీకు అర్థం అవుతుందా? ఇరాన్ అమెరికాని ఓడించట్లేదు, ఇజ్రాయెల్ని ఓడించట్లేదు, తమ పైన అటాక్ ఆపాలి అని చెప్పి తెలివిని ప్రదర్శిస్తుంది. సో అమెరికాకి సంబంధించిన మిలిటరీ బేసెస్ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయి. యుఏఈ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, కువైట్ కావచ్చు, ఖత్తర్ కావచ్చు, బహ్రెయిన్. ముఖ్యంగా కువైట్, బహ్రెయిన్ ఇవి ఇరాన్కి కొంచెం దగ్గరలో ఉన్నాయి. ఈ పర్షియన్ గల్ఫ్ వారికి అడ్డుగా ఉంది, మధ్యలో ఉంది అది పర్షియన్ గల్ఫ్ సముద్రం. సో ఇరాన్ నుంచి కువైట్కి సుమారు 250 కిలోమీటర్లు ఉంటుంది. ఇక బహ్రెయిన్కి 250 నుంచి 300 కిలోమీటర్లు. సో ఈజీగా ఆ దేశాలపైన అటాక్ చేయగలరు. అలాగే అమెరికా కూడా ఇటు కువైట్, బహ్రెయిన్ నుంచి కూడా ఈజీగా అక్కడ అటాక్ చేయగలుగుతుంది. కాబట్టి వీరిని కంట్రోల్ చేయాలంటే వీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్యామేజ్ చేసి, అలాగే వీరు ఎయిర్పోర్ట్స్ కావచ్చు, వారికి ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు, అక్కడ అటాక్ చేస్తే అమెరికాని మనం వెనక్కి తగ్గించడం కాదు, వాళ్ళే అమెరికాని వెనక్కి తగ్గుతారు. మీ వల్ల మేము నష్టపోతున్నాం, మీ వల్ల మేము డ్యామేజ్కి గురవుతున్నాం, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోతుంది అని చెప్పి వారే వెనక్కి తగ్గిస్తారు అమెరికాని అని చెప్పి ఆ ప్లాన్తో ముందుకు పోయింది. సో ఏదేమైనప్పటికీ సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు, చర్చలు జరుగుతాయి అనుకున్నారు. తర్వాత మళ్ళీ పరస్పర దాడులు చిన్నవే జరిగాయి. కానీ ఇప్పుడు దాడులు కాస్త చాలా పెద్ద ఎత్తున చేసుకుంటున్నాయి. అసలు ఎవరు ఊహించని విధంగా అమెరికా 80 స్థావరాలపైన అటాక్ చేస్తుంది ఇరాన్లో. ఇరాన్కి చాలా పెద్ద నష్టమే. కానీ ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా, ముఖ్యంగా ఐఆర్జేసీ వెంటనే ఇటు కువైట్, బహ్రెయిన్ అక్కడ అటాక్ చేసి మేము సిద్ధంగానే ఉన్నాం, మీరు యుద్ధమే కావాలనుకుంటే మేము యుద్ధమే చేస్తామంటూ కూడా వారు చెప్పడం జరిగింది. అలాగే రీసెంట్గా ఐతుల్లా అలీ ఖమేనీ, ఇరాన్ సుప్రీం లీడర్, ఆయన అంత్యక్రియలో కూడా కొంతమంది కొన్ని ప్లగార్డులు పట్టుకుని తిరిగారు. ఎలా అయినా సరే ట్రంప్ని, తర్వాత నెతన్యాహుని చంపే తీరుతాం, మా లక్ష్యం వారిని చంపడమే, ఇలాంటి ప్లగార్డులను పట్టుకుని వారు తిరగడం కూడా మనం చూస్తాం. సో చూద్దాం, మరి దగ్గరగా ఈ వార్ స్టార్ట్ అయ్యి 4 నెలలు అవుతుంది. ఇరాన్ అయితే మాత్రం తీవ్రంగా నష్టపోతుంది, అమెరికాకైతే పెద్ద ఎత్తున నష్టం ఏం లేదు, ఇజ్రాయెల్ కూడా కొంచెం వరకు నష్టపోయింది. సో వీరి వల్ల ఎక్కువగా నష్టపోతుంది ఎవరంటే గల్ఫ్ కంట్రీస్. అలాగే ఆ దేశాన్ని దగ్గర నుంచి ఎవరైతే చమురుని కొనుగోలు చేస్తున్నారో, ఆ చమురు పైన ఆధారపడి ఉన్నారో, ముఖ్యంగా భారతదేశం. సో ఇలాంటి దేశాలన్నింటికి కూడా నష్టం వస్తుంది. మొన్ననే ఆ హర్మోజ్ జలసంధి క్లోజ్ అవడం వల్ల భారతదేశంలో ఇన్ఫ్లేషన్ వచ్చి రేట్లన్నీ కూడా పెరిగిపోయాయి. ఎల్పిజి గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా తారాస్థాయికి చేరుకున్నాయి రేట్లు. సో ఇప్పుడు మళ్ళీ హర్మోజ్ ఓపెన్ అయిన తర్వాత ఓకే అంతా సెట్ అవుతుంది అనుకునే లోపు మళ్ళీ అక్కడ అటాక్ జరుగుతుంది. ఇక షిప్స్ అన్ని కూడా వెళ్ళట్లే, ఆగిపోయినాయి, అక్కడే ఉన్నాయి. సో వారికి దాటి రావాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఇరాన్ ఏం చెప్తుంది, మా పర్మిషన్ లేకుండా మీరు వెళ్తే మేము సీమెంట్స్ పెట్టాం, ఏ క్షణమైనా సరే మేము పేల్చేస్తామంటూ కూడా భయపడుతుంది. సో అంతర్జాతీయ ఈ నౌక రవాణాకి ఎటువంటి ఇబ్బంది రాకుండా అక్కడ అమెరికా ఇరాన్తో చర్చలు కూడా జరిపింది. ఇరాన్ కూడా దానికి ఒప్పుకుంది. చర్చలు జరిపిన అమెరికానే మళ్ళీ అదే హర్మోజ్ జలసంధి దగ్గర ఉన్న క్వాషమ్ ఐలాండ్ కావచ్చు, లేదంటే బందర్ అబ్బాస్ పోర్ట్ కావచ్చు, అక్కడ అటాక్ చేస్తుంది. అలాగే కోస్టల్ రాడర్ వ్యవస్థల పైన కూడా అటాక్ చేస్తుంది. సో మరి ఇరాన్ వెనక్కి తగ్గుతుందా? మళ్ళీ వెంటనే వారిపైన అటాక్ చేసే ప్రయత్నం చేసింది. అలాగే ఇప్పుడు జరిగిన ఈ దాడిలో అమెరికాకు సంబంధించి MQ-9 రీపర్ డ్రోన్ పూర్తిగా ధ్వంసమైంది. ఇంతకుముందు కూడా ఈ డ్రోన్ని ధ్వంసం చేసింది. సో ఇరాన్ అటాక్ చేయడానికి సిద్ధమైంది. మళ్ళీ దాడులు
గట్టిగానే జరుగుతున్నాయి. భీకర దాడులు జరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పటివరకు అమెరికా, ఇరాన్ మాత్రమే దాడి చేసుకుంటే నిన్న ఈరోజు ఒకవేళ ఇజ్రాయెల్ కూడా ఎంట్రీ అయితే మాత్రం మళ్ళీ మార్చ్ నెలలో ఏ రకంగా అయితే దాడులు జరిగాయో అవే దాడులు మళ్ళీ జరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ రేట్లు అవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. అండ్ మీ కామెంట్స్ ఏంటి? అండ్ మన భారత నిఘా వ్యవస్థ కూడా చెప్తా ఉంది, ఎవరైతే ఇతర కంట్రీస్లో ఉన్నారో ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దగ్గర అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ వారికి సూచనలు అయితే తెలియజేస్తుంది. ఎటువంటి ఇబ్బంది ఉన్న వెంటనే భారత ఎంబసీకి తెలియజేయాలంటూ కూడా చెప్పింది. సో ఏదైనప్పటికీ హర్మోజ్ జలసంధి దగ్గర అయితే మాత్రం తీవ్ర ఉద్రిక్తత ఉంది. బోట్లు తగలబడిపోతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ అటాక్ చేసింది 3 పెద్ద షిప్ని అటాక్ చేసినామని కూడా చమురు రవాణా జరుగుతున్న షిప్స్ అవి. అందులో కువైట్కి సంబంధించి ఎల్పిజి ట్యాంక్ సంబంధించి ఒకటి ఉంది, ఇంకొకటి ఈ చమురు ట్యాంక్ సంబంధించింది ఇంకోటి ఉంది. సో వాటిని అటాక్ చేసింది. అందుకని అమెరికా వెంటనే రియాక్ట్ అయింది. సో దాడులు ఎందుకు చేసామనే దాని గురించి కూడా అమెరికాకి సంబంధించి సెంట్కామ్ రియాక్ట్ అయింది. ఇరాన్ హర్మోజ్ దగ్గర ఎటువంటి అటాక్స్ చేయమంటూ సీజ్ ఫైర్లో చెప్పి ఇప్పుడు తన మాటలు వెనక్కి తీసుకుని మళ్ళీ అటాక్ చేస్తున్నాం, అందుకనే మేము దాడులు చేయాల్సి వచ్చింది. మళ్ళీ గనక ఇరాన్ ఇటువంటి దాడులు గనక చేస్తే ఈసారి ఇంకా దాడులు తీవ్రంగా అంటూ కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ అయితే మాత్రం వెనక్కి తగ్గకుండా వారు చెప్పిన దానికి ప్రతిస్పందనగా దాడులు చేసే ప్రయత్నం చేస్తే బహ్రెయిన్, కువైట్ని టార్గెట్ చేసుకుని అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. అండ్ మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఈ వార్ మళ్ళీ స్టార్ట్ అవుద్దంటారా, లేదంటే 60 రోజుల పాటు సీజ్ ఫైర్ అనౌన్స్ చేసుకున్నారు, ఈ 60 రోజులు కాకముందే మరి ఇరాన్ అంతం అవుతుందా, లేదంటే గల్ఫ్ కంట్రీస్ అంతమైపోతాయి? ఖచ్చితంగా తెలియపరచండి. నమస్తే, నేను మీ తేజ. హర్మోజ్ జలసంధి తగులుబడుతుంది. ఎస్, అమెరికా ఇరాన్ వార్ మళ్ళీ స్టార్ట్ అయింది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న దేశాలన్నీ కూడా వణికిపోతా ఉన్నాయి. ఏ శకలాలు వచ్చి మన పైన పడతాయని, ఏ మిసైల్ వచ్చి మన పైన అటాక్ చేస్తుందని, ఏ డ్రోన్స్ వచ్చి అటాక్ చేస్తాయని చెప్పి ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్, కువైట్ కావచ్చు, ఖత్తర్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, యుఏఈ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా భయపడుతున్న పరిస్థితి. అయితే రీసెంట్గా అమెరికా ఇరాన్ పైన అటాక్ చేసింది. ఎస్, మొదటిగా అటాక్ చేసింది అమెరికా. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ దగ్గర ఇరాన్ కొన్ని నౌకల్ని పేల్చేసిందంట. సో దీంతో ఆ అమెరికా ప్రతిచర్యగా ఇరాన్ పైన అటాక్ చేసే ప్రయత్నం చేసింది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పైన, తర్వాత కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్, కోస్టల్ రాడర్ వ్యవస్థలు ఆ సెంటర్స్ పైన, తర్వాత యాంటీ మిసైల్ లాంచ్ సైట్స్, తర్వాత ఐఆర్జేసీకి చాలా ప్రత్యేకమైన బోట్స్, అవి చాలా స్పీడ్గా అవి వేగంగా వెళ్తాయి. అలాంటి బోట్స్ పైన కూడా ఒక 60 బోట్ల పైన అటాక్ చేశారు. పైగా 80 ప్లేసెస్లో అటాక్ చేసింది అమెరికా ఈసారి ఇరాన్ పైన. అయితే ఇరాన్ మళ్ళీ ప్రతిస్పందనగా ఇటు కువైట్, అటు ఖత్తర్, అమెరికాకి సంబంధించిన మిలిటరీ బేసెస్ పైన అటాక్ చేసే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా బహ్రెయిన్లోని US 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ పైన అటాక్ చేస్తుంది. అది నావల్